ఇవాళ కిలారి రోసయ్య గారు మాట్లాడుతూ ఒక 2 కామెంట్లు చేశారు. ఒకటి, నాకు డబ్బుతో అహంకారం పెరిగిందంట. నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పాపం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ ఆయన పిలిచి ఏదో ఒకటి తిట్టవా, ఏదో ఒకటి మాట్లాడి, ఏం మాట్లాడతలేదని చెప్పినట్టున్నారు, ఏదో గబక్కన మాట్లాడినట్టున్నారు. మాట్లాడినప్పుడు నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, నీతి నిజాయితీ నుంచి వచ్చే ధైర్యానికి డబ్బుతో వచ్చే అహంకారానికి తేడా ఉంది బ్రదర్. ఆ తేడా నీతి నిజాయితీతో మాట్లాడే ధైర్యం ఇది అహంకారం కాదు. అహంకారం అంటే ఏంటో తెలుసా? అహంకారం అంటే ఒక మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ ని మానసిక రోగిగా చిత్రించి చంపటం అహంకారం. ఒక్క ఎమ్మెల్యేని ఒక్కసారి కూడా కలవకుండా వచ్చిన వాళ్ళలో ఎవరికి కుర్చీ వేయాలో ఎవరికి కుర్చీ వేయకూడదో కనుసైగతో శాసిస్తూ బడుగు బలహీన వర్గాల నాయకుల ఆత్మాభిమానాన్ని చంపివేస్తున్నటువంటిది నీ అహంకారం. అది అహంకారం అంటే. ఆయన ఇంటికి వెళ్తే ఎవరికి కుర్చీ వేయాలో వేయకూడదో కుర్చీ ఉండదంట, చూసి చెప్తారంట ఎవరికి కుర్చీ వేయాలో. అది అహంకారం అంటే. నేను పోటీ చేయని మహాప్రభు అని మీరు ఆయన ఇంటి చుట్టూ 2 రోజులుగా తిరుగుతా ఉంటే మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవటం అహంకారం అంటే. అంతేగాని నాది అహంకారం కాదు బ్రదర్, నాది నీతి నిజాయితీతో కూడిన ధైర్యం. ఇట్లానే మాట్లాడతాం. రెండోది, ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను అటాక్ చేస్తున్నానంట. నేనేం అటాక్ చేస్తున్నానయ్యా? నేను వాస్తవాలు మాట్లాడుతా ఉన్నా. నేను అపోజిషన్ పార్టీలో పోటీ చేస్తా ఉన్నా. అటాక్ చేయకుండా నేను పౌరమంటావా? ఇలాగ ఆయన్ని మరి నా బాధ్యత ఏంటి? నేను అపోజిషన్ లో పోటీ చేస్తా ఉన్నా. నీ సమస్యలని, నువ్వు చేసిన అన్యాయాన్ని అటాక్ చేయటమే నా బాధ్యత. అవునా కాదా? అటాక్ ఎందుకు చేయం? నువ్వు ఎప్పుడన్నా మంచి చేస్తే చెప్తాం, కానీ అసలు నువ్వు మంచి ఎక్కడ చేసావు నీకు? అయితే ఒక విషయంలో నేను పొగడదలుచుకున్నా ఆయన్ని. ఎందుకు పొగడాలనుకున్నానంటే, నిన్న పొద్దున అక్కడెక్కడో ప్రచార సభకు వెళ్ళినప్పుడు ఒక యువతి ఒక క్వశ్చన్ అడిగింది ఆయన్ని. అన్నా, మీరు ఇంతకుముందు బిజినెస్ లో సక్సెస్ అయ్యారు, ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు, నాకు కూడా 2 టిప్స్ చెప్పన్నా బిజినెస్ లో ఎలా సక్సెస్ కావాలో అని అడిగితే అగా పాపం షాకు గురయ్యాయన. నేను ఎప్పుడు బిజినెస్ చేశానని అనుకున్నారో ఏమో కానీ మాట్లాడకుండా అట్లనే ఉన్నారు కాసేపు. పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి భార్గవ రెడ్డి గారు మైక్ తీసుకొని, అమ్మా ఇది వాస్తవం, పోయి ఇంటర్నెట్ లో గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోమ్మా అని చెప్పారు. అయితే ఇందులో మనం జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే పొరపాటున 2-3 క్విట్ ప్రోకోనో ఈ పరికమాలు టిప్స్ ఇచ్చారనుకో, అవి నిజం అనుకోని ఎవరన్నా బిజినెస్ చేసి జైలుకి వెళ్లి వాళ్ళ జీవితం దుర్భరం అయితే చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆయన ఏం చెప్పలేదు. అందుకు మాత్రం మిమ్మల్ని నేను మెచ్చుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి, అటాక్ ఎందుకు చేయకూడదు? మీరు